రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత 2.0 కొనసాగుతుంది. 30 ట్రాప్ కెమెరాలు, వందల సంఖ్యలో సీసీ కెమెరాలు, 5 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 రోజులుగా చిరుత భయంతో పడేపులకాంగ్ వాసులు గజగజ వణుకుతున్నారు. కంటి మీద కురుకు లేకుండా ఇంటి చుట్టూ లైట్లు వేసుకుని బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న రాత్రి పులి భయంతో గ్రామస్తులు కర్రలు పట్టుకుని గుంపులుగా ఊరంతా తిరుగుతూ ఉన్నారు. ఈ పులి దొరికే వరకు కడియం ప్రజలకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. నర్సరీలో పనిచేయడానికి ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. వారి పరిస్థితి చాలా దీనంగా ఉంది. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత 2.0 కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి నుంచి. చెప్పండి, అయితే దీనికి సంబంధించి శివశంకర్ చెప్పండి, దీనికి సంబంధించి ఇప్పటికే 3 రోజుల నుంచి ట్రాప్ కెమెరాలు అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ చిరుత దొరకలేదు. అక్కడ ప్రజలు బిక్కు అంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. స్థానికులు ఏమంటున్నారు అసలు? కృష్ణ చూసుకున్నట్లయితే కనుక 2-3 రోజుల నుంచి కూడా చిరుత భయం అనేది ఇక్కడ ఖచ్చితంగా అయితే జనాలు బెంబెలెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కడిపలంక నర్సరీలోకి అయితే ఎంటర్ అయింది చూసుకోవచ్చు. నర్సరీలో ఇదంతా కూడా ఒక 1500 నుంచి 2000 ఎకరాల వరకు కూడా నర్సరీలో విస్తరించి ఉంటాయి. ఏదైతే దివాన్ చెరువు ఏరియా నుంచి కూడా చిరుత నడుచుకుంటూ 15 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 20 రోజులు అక్కడే స్టే చేసిన చిరుత, అక్కడ 100 కెమెరాలు 7 బోన్లు పెట్టినా కూడా చిక్కని చిరుత 15 కిలోమీటర్లు దాటుకుని అయితే కడిపలంక నర్సరీ ప్రాంతాల్లోకి అయితే ఎంటర్ అయింది. చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి కూడా ఈ నర్సరీ ప్రాంతాలు ఇదంతా కూడా నర్సరీ ప్రాంతాలంతా కూడా చూడొచ్చు మనం లైవ్ విజువల్స్ లో క్లియర్ గా ఎలా ఉంటుంది. ఈ చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిందంటూ కూడా కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు అయితే పగ్మాక్స్ అయితే అధికారులు గుర్తించి అక్కడ తిరుగుతున్న చిరితే దివాన్ చెరువులో ఉన్న చిరితే ఇక్కడికి వచ్చినట్టు కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు, నిన్న రాత్రి కూడా గ్రామస్తులందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా కర్రలు పట్టుకుని గ్రామం అంతా తిరుగుతూ చిరుత ఊళ్ళోకి రాకుండా అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఇంటి సుమారు నిన్న అయితే చూసుకున్నట్లయితే ఫుట్ మార్క్స్ ఏదైతే నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న నర్సరీలకి దగ్గరగా రావడంతో అయితే గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నర్సరీలకు ఆనుకుని ఉన్న ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయాలంటూ కూడా గ్రామ సర్పంచ్ చెప్పిన పరిస్థితులు నిన్న కనిపించాయి. అయితే నిన్న రాత్రి అంతా కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ అంతా కూడా కొనసాగింది. ఏదైతే 3 నుంచి 4 బోన్లను పెట్టి చిరుతను బంధించేందుకు అయితే అనేక రకాల ఎర్రలను కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 30 ట్రాప్ కెమెరాలని అమర్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 30 ట్రాప్ కెమెరాలతో పాటు అనేక చోట్ల సీసీ కెమెరాలు చిరుత సంచారం అనుమానంగా ఉన్న చోట సోలార్ సీసీ కెమెరాలను కూడా అమర్చారు అధికారులు. అయితే అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అధికారులు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది చిరుత అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అయితే బెంబెలెత్తిపోతున్నారు. చూసుకోవచ్చు, చిన్న పిల్లల్ని బయటికి పంపించట్లేదు, స్కూల్కి పంపించే పరిస్థితి లేదు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ కడిపలంక గ్రామవాసులు అయితే కంటి మీద కునుకు లేకుండా చిరుత 3 రోజుల నుంచి ముప్పు తిప్పలు పెడుతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలంట గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీరందరూ కూడా నర్సరీల మీద ఏదైతే మొక్కలు ఉంటాయో 1000 రూపాయల నుంచి 10,000 వరకు విలువైన మొక్కలను కూడా ఇక్కడ పెంచుతూ ఉంటాము. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 2-3 రోజులు ఏదైతే నర్సరీలకి ఏదైతే వాటర్ కానీ ఈ కానీ పెట్టకపోతే మొక్కలు చనిపోతాయంటూ కూడా మీ పిల్లల కంటే ఎంతో ఇష్టంగా కూడా మొక్కలను చూసుకుంటాం. అలాంటి నర్సరీలకి వెళ్లకుండా ఇప్పుడు ఉండిపోయామంటే మాకు చాలా బాధగా ఉంది అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.